సిక్స్త్ లేదా 16th గ్రూప్ మూలకాలు. 6th A, 6th A లేదా 16th గ్రూప్ మూలకాలు. 16th గ్రూప్ మూలకాలు వీటిని ఏమంటారంటే చాల్కోజెన్స్ అంటారు. ఏమంటారు వీటిని? చాల్కోజెన్స్ అంటారు. చాల్కోజెన్స్ అంటారు. చాల్కోజెన్స్ అంటారు. ఈ మూలకాలను 16th గ్రూప్ మూలకాలను 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటారంటే ఇట్స్ కాల్డ్ వాట్? చాల్కోజెన్స్. చాల్కోజెన్స్ అంటారు. మరి ఎవరు ఈ చాల్కోజెన్స్ ఎవరు? ఒకటి ఆక్సిజన్, ఆక్సిజన్, 2 సల్ఫర్, 3 సెలీనియం, 4 టెలూరియం, 5 పొలోనియం. ఇది రేడియోధార్మిక మూలకం. పొలోనియం ఎవరెవరు? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. జాగ్రత్త నెమ్మదిగినాలి. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఈ మూలకాలు సులభంగా సమ్మేళనాలు ఏర్పరిచేవి. ఈజీలీ ప్రొడ్యూస్ మినరల్స్. సో ఇస్ కాల్డ్ వాట్? చాల్కోజెన్స్ అంటారు. చాల్కోజెన్స్. ఈ కింది వాళ్ళలో చాల్కోజన్ కాంది. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, నైట్రోజన్. నైట్రోజన్ ఎందుకు అవుతుంది? టెలూరియం అని ఉండాలి, పొలోనియం అని ఉండాలి కదా. ఈ కింది వాళ్ళలో చాల్కోజన్ కాదు. చాల్కోజన్ మూలకాలు ఎవరంటే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. దీంట్లో మరి ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ దీన్ని ఆమ్లజని అంటారు. ఏమంటారు? ఆక్సిజన్కి ఇంకో పేరు ఆమ్లజని. తెలుగు పేరు ఆమ్లజని. ఇది ద్విపరమాణుకతను చూపుతుంది. డైఅటామిసిటీ, ద్విపరమాణుకతను చూపుతుంది. O2 స్థితిలో ఉంటుంది. దీనిలో ద్విబంధం ఉంటుంది. దీనిలో ఏ బంధం ఉంటుంది? ద్విబంధం, డబుల్ బాండ్ ఉంటుంది. నా క్లాస్ విన్న వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు, ఓకేనా? సైన్స్ బిట్టు, కెమిస్ట్రీ బిట్టు పోదు, ఎక్కడికి గుర్తుపెట్టుకోండి. పోనివ్వను అంతే. మీ ప్రత్యక్షంగా ఉన్నట్టు నువ్వు అనుకుంటా, తర్వాత అబ్బా రాస్తా, ఓకేనా? దగ్గర ఉన్నట్టు అనుకోవాలి, అట్లా ఫీల్ అయ్యి చదవాలి. తల్లిదండ్రులను, టీచర్లను కామెంట్ చేయద్దు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని కామెంట్ చేయకపోతే నువ్వు సక్సెస్గా ఉంటారు. ఎవరిని కామెంట్ చేయొద్దు? మన పుట్టిన తల్లిదండ్రులు. ఆమె సోనియా గాంధీ కానీ అవసరం లేదు, ఓకేనా? మన అమ్మ సోనియా గాంధీ అవసరం లేదు. టీచర్లను కామెంట్ చేయద్దు. తల్లిదండ్రులను, టీచర్లను కామెంట్ చేయద్దు, ఓకేనా? టీచర్లను కామెంట్ చేయద్దు, గుర్తుపెట్టుకోండి. చదవండి, వాళ్ళు చెప్పినవి చదవండి. దీనిలో ద్విబంధం ఉంటుంది, డబుల్ బాండ్ ఉంటుంది. ద్విబంధం, ఆక్సిజన్లో ఉన్న బంధం ద్విబంధం, డబుల్ బాండ్ ఉంటుంది ఆక్సిజన్లో. O2 పరమాణుకత. దీన్ని ప్రిస్టిలీ కనుగొన్నాడు. చెప్తూ ఉంటే గంట కల బిట్లు వేస్తుంటా. ఎవరు కనుగొన్నారు ఆక్సిజన్? ప్రిస్టిలీ. నైట్రోజన్ ఎవరు కనుగొన్నారు? రూథర్ఫర్డ్. హైడ్రోజన్ ఎవరు కనుగొన్నారు? హెన్రీ కావెండిష్. ఫ్లోరిన్ ఎవరు కనుగొన్నారు? హెన్రీ మాయిసన్. క్లోరిన్ ఎవరు కనుగొన్నారు? షీలే. ఆక్సిజన్ కనుగొన్నది ప్రిస్టిలీ. ఎవరు? ప్రిస్టిలీ. ఆక్సిజన్ కనుగొన్నవారు ప్రిస్టిలీ. 1772లో కనుక్కున్నాడు. అబ్బా, ఇప్పుడు కాదు అప్పుడు కాదండి, చెప్పండి. భారతదేశానికి వారన్ హేస్టింగ్ ఉన్నటువంటి కాలం 1772. ప్రిస్టిలీ. ఆక్సిజన్ పేరు పెట్టిన వారు ఎవరు మరి? ద నేమ్డ్ బై ఆక్సిజన్. ఆక్సిజన్ పేరు పెట్టిన వారు లెవోయిజర్. సార్ నేను ఎక్కడ విన్నట్టున్నది. లెవోయిజర్, ద మోడ్రన్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. మోడ్రన్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ.
మోడర్న్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. మరి ఓల్డ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరు? ఓల్డ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరు? ఓల్డ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ రాబర్ట్ బాయిల్స్. పురాతన రసాయన శాస్త్ర పితామహుడు రాబర్ట్ బాయిల్. కెమిస్ట్రీకి పునాది వేసిన వారు మోడర్న్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ లెవోయిజర్. ఫాదర్ ఆఫ్, నో మదర్, ఫాదర్. తిప్పేదంతా మదరే కానీ అట్లా పేరుకు ఫాదర్. ఓకేనా? ఇల్లు తిప్పేదంతా ఎవరు? మదరే తిప్పుతుంది. ఓకేనా? ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, మోడర్న్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. జోక్ తీసుకోవాలి. ఏది టీచర్లు చెప్పినా దాంట్లో నెగిటివ్ ఆలోచించద్దు. ఓకేనా? వాళ్ళు మేలు కోరేవాళ్ళు, మేము మేలు కోరేవాళ్ళం. తప్పు పట్టకండి. ఏదో ఎక్కడో ఒక టీచర్ తప్పులు ఉంటాడు, ఉంటే అంత మాత్రాన మొత్తం వ్యవస్థ అంత తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఓకేనా? రైట్. అంతే. వాళ్ళని ఉపయోగించుకొని మన జ్ఞానాన్ని పొందాలి, తల్లిదండ్రులను ఉపయోగించుకొని మన శరీరం పెరగాలి. అంతే. వాళ్ళని మనం అనేవలసిన అవసరం లేదు. రైట్. మోడర్న్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫాదర్స్ తెలవాలి. కార్బన్ రసాయన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రెడరిక్ ఓలార్. భారత అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ హోమీ జహంగీర్ బాబా. భారత అంతరిక్ష విజ్ఞాన శాస్త్ర పితామహుడు, భారత అంతరిక్ష విజ్ఞాన విక్రమ్ హంబాలాల్ సారాభాయ్. భారత క్షిపణి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మిసైల్స్ దివంగత ఏపీజే అబ్దుల్ కలాం. ఇట్లా ఫాదర్స్ కొన్ని ఏం జ్ఞానం వస్తుంది. ఎక్కడ మాట్లాడినా మీరు అద్భుతంగా మాట్లాడతారు ఈ నాలెడ్జ్ ఉన్నట్లయితే. ఆక్సిజన్ కనుగొన్నది ప్రిస్టిలీ. పేరు పెట్టినవారు లెవోయిజర్. ఇన్నది మన ప్రత్యక్షంగా ఉన్నామని చెప్పినట్టే ఉండాలి. అది లోపల పోతుందా చెక్ చేసుకోవాలి ఫస్ట్. లెవోయిజర్. ఓల్డ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ రాబర్ట్ బాయిల్. మోడర్న్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ లెవోయిజర్. ఇది ప్రాణవాయువు. ఆక్సిజన్ ఏంటిది? లివింగ్ గ్యాస్, ప్రాణవాయువు. మన ప్రాణాన్ని కాపాడేదే ఆక్సిజన్, కనబడదు. ఈ భూమి కూడా ఏదో ఒకటి నడుపుతుంది వ్యవస్థను, కనబడతలేదు. అది కూడా ఏమో అది ఏ రూపంగా ఉందో. ప్రాణాన్ని కాపాడే ఆక్సిజన్ కూడా కనబడతలేదు. అది ఆగనియండి, ఆక్సిజన్ బతుకుతామా? ప్రాణవాయువు. మనం నడుస్తుంది. ప్రాణం అంటే ఆక్సిజన్తో నడుస్తుంది. ప్రాణవాయువు. మండించే వాయువు. ఏది బర్న్ కావాలన్నా ఆక్సిజనే. మండించే వాయువు, ప్రాణవాయువు, మండించే వాయువు. భూమి పుట్టినప్పుడు లేని వాయువు. భూమి పుట్టినప్పుడు లేని వాయువు. ఇదేం సార్? భూమి పుట్టినప్పుడు ఎందుకు లేదు? ఆక్సిజన్ లేదు, భూమి పైన లేదు. ద ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్. సూర్యుని నుంచి రాలినటువంటివి, తెగిపోయినటువంటి, విడిపోయినటువంటి ముక్కలు, గ్రహాలు. దానిలో ఒకటి భూమి. అన్నీ సూర్యుని చుట్టే తిరుగుతుంటాయి. సూర్యుని చుట్టే హెలోసెంట్రిక్ థియరీ. సూర్యుని చుట్టే తిరుగుతుంటాయి. మరి సూర్యుని నుంచి రాలిన ముక్కలు సూర్యుని చుట్టూ తిరగకపోతే తిరుగుతుంటాయి. అప్పుడు ఆ సమయంలో ఎటువంటి దీని మీద జీవం లేదు. పరిణామక్రమంగా డార్విన్ చెప్పాడు. పరిణామక్రమంగా ఒక్కొక్కటి అకణ, ఎకణ, బహుకణ, అట్లా ఆ విధంగా కణ అభివృద్ధి జరుగుతూ ఈ విధంగా జీవ పరిణామం జరిగింది, జీవులు ఏర్పడడం జరిగింది. అప్పుడు మొక్కలు లేవు. భూమి పుట్టినప్పుడు మొక్కలు ఏర్పడ్డాక కిరణజన్య సంయోగ చర్యలో ఏర్పడ్డ వాయువు. కిరణజన్య సంయోగ చర్య. ఫోటోసిన్సిస్. వాట్ ఈస్ కాల్డ్? ఫోటోసిన్సిస్.
దగ్గర లేనని బాధపడకండి. 6 కార్బన్ డైఆక్సైడ్, 12 వాటర్. పత్రహరితం క్లోరోఫిల్ అండ్ సన్లైట్, క్లోరోఫిల్ అండ్ సన్లైట్ సూర్యరశ్మి, పత్రహరితము సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ వాటర్, ఈ రెండు కలిసి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ అండ్ బాష్పోత్సేకం జరుగుతుంది. ఒకటి గ్లూకోజ్, 2 ఆక్సిజన్. బాష్పోత్సేకం నీరు ఏర్పడడం జరుగుతుంది, నీరు బయటకు వస్తుంది. అంటే కిరణజన్య సంయోగ చర్యలో వెలువడే వాయువు ఏంటిది? ఆక్సిజన్. కిరణజన్య సంయోగ చర్యలో వెలువడుతుంది అంటే మొక్కలు ఉండాలండి. అదేవిధంగా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ శోషించుకుంటున్నాయి, సింక్ అంటారు. కాలుష్యాన్ని శోషించుకునేటువంటి మాధ్యమాన్ని సింక్ అంటారు. ఎంత మహత్యం చూడండి. ఒకటి CO2ను శోషించుకుంటున్నాయి, కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయి, మనకు కావలసిన ప్రాణవాయువుతో పాటు ఆహారాన్ని ఏర్పరుస్తున్నాయి. మొక్కలు చాలా గొప్పవి. అవి లేకపోతే CO2 పెరిగిపోతుంది. CO2 కూడా చాలా ముఖ్యమైనది. CO2 నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఏ వాయువు అంతరిస్తే మొక్కలు జంతువులు అంతరిస్తాయి? CO2. మొక్కలు జంతువులు అంతరిస్తాయి. ముఖ్యమైనది ఏంటి అన్నట్టు అందరు ఏం పెట్టారు తెలుసా? ఆక్సిజన్ పెట్టేచ్చారు. ఏ వాయువు అంతరిస్తే విశ్వంలో మొక్కలు జంతువులు అంతరిస్తాయి అంట. ఎవరో కొంత అనలైజ్ చేసి కాదు, ఆక్సిజన్ కాదు అంతరిస్తే, CO2 అంతరిస్తే మొక్కలు జంతువులు అంతరిస్తాయి. ఎందుకంటే CO2 నుంచి ఆక్సిజన్ వస్తుంది కావున ముఖ్యమైనది CO2. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైనది CO2, దానికి ఆక్సిజన్ పుడుతుంది. అంటే కిరణజన్య సంయోగ చర్యలో పత్రహరితం, క్లోరోఫిల్, సన్లైట్ సూర్యరశ్మి, గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్, ప్రాణవాయువు, మండించే వాయువు, భూమి పుట్టినప్పుడు లేని వాయువు ఎవరు? ఆక్సిజన్. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్లు అడిగితే చెప్పండి. అది దానికి ఎవరైతే నాలెడ్జ్ ఉండి అనలైజింగ్ పవర్ ఉంటుందో వాళ్ళు ఎన్ని ఉన్నారో వాళ్ళు బిట్టి చేసుకోగలుగుతారు, వాళ్ళకు జాబ్ వస్తుంది. మార్క్ అంటే ఆట ఓడిపోయేది ఒకటే రన్నుతోటి, ఉద్యోగం కోల్పోయేది కూడా ఒకటే మార్కుతోటి పోతాం. అప్పుడు ఏడ్చేదానికంటే ముందే జాగ్రత్త పడాలి. ఏ సబ్జెక్ట్నైనా ప్రయారిటీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఏ సబ్జెక్ట్కైనా అందరు అంటారు అలాగెళ్ళి వినత్తని ఒక్కొక్కటి పోయి మొత్తం పోతాయి. అందుకే ప్రతి ఒక్కదానికి కూడా దానికి ఒక చిన్న బిట్ వస్తుంది. ఏమొస్తుంది? రేపు పొద్దున వచ్చింది అనుకోండి, భూమి పుట్టినప్పుడు లేని వాయువు ఏంటిదని అంటే దానికి ఏం సైంటిట లేదు, కాస్టిట లేదు. భూమి పుట్టినప్పుడు లేని వాయువు ఓపిక తీసుకొని విన్న వానికి జాబ్ వస్తుంది. అన్ని పక్కా పెట్టి వినాలి. భూమి పుట్టినప్పుడు లేని వాయువు ఏంటిది? ఆక్సిజన్. అంటే మొక్కల కిరణజన్య సంయోగ చర్యలో వెలువడే వాయువు ఏంటిది? ఆక్సిజన్. సిటీలో మొక్కలు తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ. కొద్దిగా ఫారెస్ట్ ఏరియా పోండి, వాళ్ళ చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి, జనసంఖ్య తక్కువ ఉన్నది, అత్యధికమైన ఆక్సిజన్ ఉంటుంది, అత్యధికమైన ఆక్సిజన్. ఓకేనా, అంటే కొంచెం ఓకేనా. సిటీలో ఉంటే బిల్డింగ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఓకేనా. అదే గ్రామాల్లో పోయినట్లయితే ప్రతి గ్రీన్ పిగ్మెంట్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఓకే. ప్రాణవాయువు, మండించే వాయువు, భూమి పుట్టినప్పుడు లేని వాయువు, కిరణజన్య సంయోగ చర్యలో వెలువడే వాయువు ఆక్సిజన్. అదేవిధంగా ఈ ఆక్సిజన్ కృత్రిమ శ్వాసకు వాడతారు. కృత్రిమ శ్వాస ఈ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, దాన్ని కార్బోజన్ అంటారు. కార్బోజన్. కృత్రిమ శ్వాసను కార్బోజన్ అంటారు. 90% ఆక్సిజన్ ఉంటుంది, 10% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆక్సిజన్ నెట్కి వస్తుంది. 90% ఆక్సిజన్ ఉంటుంది, 90% ఆక్సిజన్ ఉంటుంది. 90% సిలిండర్లలో ప్యాక్ చేస్తారు. CO2 నెట్కి వస్తుంటుంది. CO2 ఉంటుంది 10%. దాన్ని కృత్రిమ శ్వాస అంటారు. హాస్పిటల్స్లో ఉండేటువంటి ఆక్సిజన్ ఎవరు? కార్బోజన్. 90% ఆక్సిజన్ ఐసీయూలో పెట్టారంటారు. ఐసీయూ అంటే ఏంటిది? కృత్రిమ శ్వాస పెట్టేస్తే ఓకేనా.
న్యూమోనియా లాంటి వ్యాధులు కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్ వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది కూడా ఏం పెట్టుకుంటున్నారు, ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు సిలిండర్స్. ఓకేనా, ఇప్పుడు అమ్ముతున్నారట, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతున్నారట, బాక్సెస్ అమ్ముతున్నారు. అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది కానీ తాపు ఒకసారి కొట్టుకోవాలి అని కొట్టుకుంటా అంటే ఓకేనా ఆక్సిజన్. సో అట్లాంటి పరిస్థితులకు వచ్చినాం, ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఓకేనా, అంటే గంత పరిస్థితులకు ఉన్నామంటే చెప్పండి. ఇక కార్బోజన్ కృత్రిమ శ్వాస. నెక్స్ట్ గజ ఈతగాన్లు ఉపయోగించేటువంటి ఆక్సిజన్, గజ ఈతగాన్లు ఉపయోగించేటువంటి సీ డైవర్స్ అంటారు వాళ్ళను, సీ డైవర్స్ అంటారు. సీ డైవర్స్ ఏంటి వాళ్ళలో ఉండేది, 80% ఆక్సిజన్ ఉంటుంది, 80% ఆక్సిజన్, 20% హీలియం ఉంటుంది. 20% హీలియం మొన్న ఎగ్జామ్లో రావడం జరిగింది. 20% హీలియం, 20% హీలియం కలుపుతారు. పర్వతాలు ఎక్కే వాళ్ళు కానీ, గజహీతగాళ్ళు సీ డైవర్స్ నదులలోకి పోయే వాళ్ళు కానీ, ఆ స్విమ్మర్స్లో ఉండేటువంటిది ఏంటంటే 80% ఆక్సిజన్, 20% హీలియం. తేలికగా పైకి రావాలి వాళ్ళు మళ్ళీ అంటే దానిలో హీలియం కలపాలి. తేలికగా కొండలు ఎక్కాలి వాళ్ళు సిలిండర్స్ పెట్టుకొని, కొండలు గుట్టలు ఎక్కాలి అంటే హీలియం కలపాలి. పర్వతాలు కొండలు గుట్టలు ఎక్కే వాళ్ళలో ఈత స్విమ్మర్స్లో ఉండే దాంట్లో ఓకేనా. సాధారణంగా హాస్పిటల్ పేషెంట్ మాత్రం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్తో పాటు, కానీ గజ ఈతగాన్లకు మరియు కొండలు గుట్టలు ఎక్కే వాళ్ళకి ఏముంటుంది, హీలియం. మొన్న వచ్చింది బిట్టిది. గజ ఈతగాన్లు ఆక్సిజన్తో పాటు కలిపే మూలకం ఏంటిది, కింది వాళ్ళలో ఏ వాయువును కలుపుతారు, హీలియం వాయువును కలుపుతారు, హీలియం. చాలామంది పిల్లలు వచ్చిన వాళ్ళు సార్ తేలికగా పెట్టినాం సార్ బిట్టు, చాలా బాగుంది. నెక్స్ట్ వెల్డింగ్లో వాడేది, వెల్డింగ్లో ఎస్టలిన్ ప్లస్ ఆక్సిజన్, ఎస్టలిన్ ప్లస్ ఆక్సిజన్. దీన్ని ఏమంటారు అంటే ఆక్సి ఎస్టలిన్ అంటారు, ఆక్సి ఎస్టలిన్ అంటారు, ఆక్సి ఎస్టలిన్. రైలు పట్టాలను అతకడానికి కొయ్యడానికి 3200 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. దీని నుంచి 3200 డిగ్రీ సెల్సియస్. వెల్డింగ్లో వాడేది, గ్యాస్ వెల్డింగ్లో వాడేది, రైలు పట్టాలను అతకడానికి కోయడానికి వాడేది ఆక్సి ఎస్టలిన్ వాడతారు. ఓకేనా, ఎస్టలిన్ ప్లస్ ఆక్సిజన్ కలిపితే ఆక్సి ఎస్టలిన్. ఇది మండినప్పుడు వచ్చే టెంపరేచర్ ఎంత అంటే 3200 టెంపరేచర్ అంటే ఇది మామూలా, 3200 అంటే ఇది మామూలు టెంపరేచరా? ఆక్సి ఎస్టలిన్. నెక్స్ట్ క్రయోజెనిక్ ఇంధనంగా వాడతారు, క్రయోజెనిక్ ఇంధనంగా వాడతారు. ఇందులోకి ఒక బిట్ గ్యారెంటీ వస్తుంది. క్రయోజెనిక్ ఫ్యూయల్ రాకెట్ ఇంధనంలో వాడతారు, రాకెట్ ఇంధనంగా వాడతారు, రాకెట్ ఇంధనం. ద్రవ ఆక్సి హైడ్రోజన్ వాడతారు, ద్రవ ఆక్సి హైడ్రోజన్ వాడతారు, ద్రవ ఆక్సి హైడ్రోజన్. ఇది -183 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవంగా ఉంటుంది. ఇది హైడ్రోజన్ ద్రవ స్థితిలో ఉండాలంటే -253 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంటుంది. జిఎస్ఎల్విలో వాడేటువంటి జియో సింక్రోనస్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్, జిఎస్ఎల్విలో వాడేటువంటి ఓకేనా 36,000 కిలోమీటర్లో పెట్టేటువంటి ఇన్సాట్ సాటిలైట్, 36,000 కిలోమీటర్ల ఎత్తులో పెట్టేటువంటి ఇన్సాట్ సాటిలైట్లో ఓకేనా జిఎస్ఎల్వి రాకెట్లో వాడతారు. జిఎస్ఎల్వి ఆ రాకెట్లో వాడే ఇంధనము ఏంటిదంటే క్రయోజెనిక్ ఫ్యూయల్. అనేక ఎగ్జాంపుల్ అడిగాడు. క్రయోజెనిక్ ఫ్యూయల్లో వాడేది, రాకెట్ ఇంధనంలో వాడేది ద్రవ ఆక్సి హైడ్రోజన్. దీని టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 2400 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, 2400 డిగ్రీ సెల్సియస్. క్రయోజెనిక్ ఫ్యూయల్ యొక్క టెంపరేచర్, క్రయోజెనిక్ ఫ్యూయల్ యొక్క ఇంధనం యొక్క టెంపరేచర్ ఎంత, 2400 డిగ్రీ సెల్సియస్. ఆక్సి ఎస్టలిన్ వెల్డింగ్లో వాడతారు 3200. ఈ గజ ఈతగాన్ ఆక్సిజన్తో పాటు కలిపేది ఎవరిని, హీలియం కలుపుతారు, హీలియం. ఓకేనా. కృత్రిమ శ్వాసలో ఉండేది కార్బోజన్, 90% ఆక్సిజన్, 10% కార్బన్ డైఆక్సైడ్, 10% కార్బన్ డైఆక్సైడ్. చూడండి ఆక్సిజన్ ఎంత ముఖ్యమైన ఎలిమెంట్ ఇది, ఆక్సిజన్. ఆమ్లజని అంటారు, ఏమంటారు, ఆమ్లజని. ఓకేనా. కృత్రిమ శ్వాస, గజ ఈతగాన్లు ఉపయోగించే ఆక్సిజన్. వెల్డింగ్లో వాడేది, వెల్డింగ్ ఎక్కడ గ్యాస్ వెల్డింగ్ చేసినా ఓకేనా
ఆ గ్యాస్ వెల్డింగ్లో వాడేది ఆక్సీ ఎస్టెన్ వాడతారు. ఆక్సీ ఎస్టెన్. క్రయోజెనిక్ ఫ్యూయల్ రాకెట్ ఇంధనం ద్రవ ఆక్సీ హైడ్రోజన్. ఇంత మంచి బిట్లా అండి. ఆక్సిజన్ లేకపోతే ఇంధనం ఏడా మండుతుంది? మనం నడిచేది కూడా లోపల మండుతుంది, ఆల్రెడీ లోపల పోతుంది, లోపలికి ఆక్సిజన్ పోతుంది. ఓకేనా? ప్రాణవాయువు ఆక్సిజన్. ఏంటిది? ప్రాణవాయువు, మండించే వాయువు. ఓకేనా? నెక్స్ట్ గంటకు ఒక బిట్టు దొరకబట్టుకొని చదువుకున్నా కానీ వాళ్ళు సక్సెస్గా వస్తారు. ఆక్సిజను చర్యాశీలత గల మూలకం. ఇది వాతావరణంలో ఒకటి. వాతావరణం అంటే అట్మాస్ఫియర్. వాతావరణంలో దీనిది హైయెస్ట్ నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ 78.32 ఉంటుంది నైట్రోజన్. ఆక్సిజన్ 20.16 ఉంటుంది. 20.16. జడవాయువులు ఇన్నర్ట్ గ్యాసెస్ ఇవి 1% ఉంటాయి జడవాయువులు. కార్బన్ డయాక్సైడ్ 0.03 ఉన్నదని నమోదు చేశారు. వాతావరణంలో దాదాపు 1/5 వంతు ఉన్నదని అర్థం. 1/5 వంతు ఉన్నటువంటిది ఆక్సిజన్ వాతావరణంలో. వాతావరణం అంటే మన ట్రోపోవరణం. వాతావరణం అంటే ఏంటి? ఫస్ట్ వారపోయారు ఏం పేరు? ట్రోపోవరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఎంత అంటే మన వాతావరణంలో ఉన్నది ఆక్సిజన్ 1/5 అంటే 1/10 అంటే 20 కదా, 1/5 అంటే 5వ భాగం, 1/5 భాగం ఉంది. ఓకేనా? అత్యధికంగా నైట్రోజన్. రెండవ ర్యాంక్ ఉంది ఆక్సిజన్. వాతావరణంలో రెండవ ఆక్సిజన్, మొదటిది నైట్రోజన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకటి వాతావరణం. రెండు భూమిలో ఎర్త్ క్రస్ట్ భూమిలోకి వస్తే ఆక్సిజన్ 47.3 ఉంది. ఆక్సిజన్ 47.3 ఫస్ట్ ర్యాంక్ ఆక్సిజన్ది భూమిలో ఉన్నటువంటిది. రెండు సిలికాన్ 27.3. భూమిలో ఉన్న రెండవ మూలకం సిలికాన్. మూడవది అల్యూమినియం ఇది 8.3 ఉంది. అంటే పర్సంటేజ్ గుర్తుపెట్టుకోకండి. భూమిలో అత్యధిక లభించే మూలకం ఏంటిదంటే ఆక్సిజన్ అని పెట్టుకోండి. ఆక్సిజన్ కదండి అత్యధిక సమ్మేళనాల్లో ఉండేది అన్నట్టు. ఆక్సిజన్ అంటే వాయువు ఉంటుందా సార్ భూమిలో అని అనుకోకండి. క్రాస్ క్వశ్చన్ వేయొద్దని చెప్పిన. ఏ వ్యక్తికి నా సీనియారిటీలో గుర్తుపెట్టుకోండి. అనేక మంది ఉద్యోగులు వచ్చినాయి, చాలామందికి రాలేదు అంటే వాళ్ళు ఓడి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు. భూమి గుండ్రగా ఉన్నదని సారి చెప్తే పక్కకున్నాడు ఎందుకు జారి పడతలేడు అని చెప్తాడు వాడు. అది కాదు కథ. ఓకేనా? చెప్పింది దానికి క్రాస్ క్వశ్చన్ వేసుకోవద్దు. అత్యధిక సమ్మేళనం ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ ఉంది. దీనిలో అత్యధికంగా ఎవరున్నారండి మూలకం? ఆక్సిజన్ ఉంది. మీరు మీ దగ్గర ఉన్నాను అనుకోకండి కదా, కదా 3 ఉన్నాయి ఆక్సిజన్లు. కాల్షియం 1, కార్బన్ అంటే అత్యధిక సమ్మేళనాలలో ఈ మార్బుల్ ఉంది. ఇప్పుడు ఆ మార్బుల్లో ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్ అంటే అత్యధికమైనటువంటి రేషియో ఈజ్ ఏ ఆక్సిజన్ ఎలిమెంట్, రైట్? అత్యధిక రేషియో ఈజ్ ఏ వాట్? ఆక్సిజన్. భూమిలో ఆక్సిజన్ అత్యధిక లభించే మూలకం. రెండవ మూలకం సిలికాన్, మూడవది అల్యూమినియం. భూమిలో లభించే లోహం అల్యూమినియం. నెక్స్ట్ శరీరంలో హ్యూమన్ బాడీ కార్బన్ 50% ఉంటుంది. కార్బన్ 50%. ఆక్సిజన్ 20%. అంటే రెండవ మూలకం ఆక్సిజన్. కార్బన్ తర్వాత రెండవ మూలకం ఏంటిది? ఆక్సిజన్. 20% ఉంది ఆక్సిజన్. హైడ్రోజన్ 10% ఉంటుంది. హైడ్రోజన్ 10%. కార్బన్ హైయెస్ట్ మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం కార్బన్ తర్వాత రెండవ మూలకం ఎవరు? ఆక్సిజన్. నెక్స్ట్ రుణ విద్యుదాత్మకత.
ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుదాత్మకత. ఎలక్ట్రోనెగటివిటీ అనేక ఎగ్జామ్లలో రావడం జరిగింది. ఎలక్ట్రోనెగటివిటీ హైయెస్ట్ రుణ విద్యుత్ ఎలక్ట్రాన్లు గ్రహించే సామర్థ్యం ఫ్లోరిన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్. హైయెస్ట్ ఎవరు? ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ తర్వాత ఉన్నది నైట్రోజన్. ఇది 4 ఉంటే ఇది 3.5 ఉంది, ఇది 3 ఉంది. అత్యధికమైన రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం చర్యాత్మక మూలకం ఫ్లోరిన్, తర్వాత ఉన్నటువంటి ఆక్సిజన్. రెండవ మూలకం